హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వార్తల విశ్లేషణలో సాక్షి పేపర్ ఏపీకి సంబంధించి వార్తలను విశ్లేషిద్దాం. బాబుకు రెస్టు 35 ఏళ్లుగా పోటీ చేస్తున్నారు. విశ్రాంతి అవసరమన్న భార్య. ఈసారి కుప్పంలో పోటీ చేయాలనుకుంటున్నానన్న భువనేశ్వరి. ఈ మాటల వెనక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబుదే. సిద్ధం సభలకు వెలవల వస్తున్న జనాన్ని చూసి వెన్నులో వణుకు. అధికారం అటుంచి కుప్పంలో ఓడిపోతే పార్టీ ఉండదని బెంబేలు. దీంతో కుదిరితే వేరొక చోట నుంచి, లేకుంటే నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా ప్రతిస్పందన చూసేందుకు భార్య ద్వారా అలా మాట్లాడించిన బాబు. కుప్పంలో పడిపోయిన నారావారి గ్రాఫ్, సొంత నియోజకవర్గానికి నీళ్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహిస్తున్న జనం అన్నట్టు ఒక వార్తని. బాబుకు రెస్ట్ అట. నిన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు ఒక మీటింగ్లో, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన ఒక మీటింగ్లో మాట్లాడుతూ, 35 సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండు చంద్రబాబు నాయుడు గారు. వారికి రెస్ట్ ఇద్దాం. ఈసారి నేను కంటెస్ట్ చేస్తాను, నేను పోటీ చేస్తాను, నన్ను ఆదరించాలి. ఎంతమంది ఆదరిస్తారంటే, అటు చంద్రబాబు నాయుడు నిలబడ్డా పర్లేదు, లేదంటే భువనేశ్వరి నిలబడ్డా పర్లేదని అందరూ కూడా చప్పట్లతోని స్వాగతించారు. దానిపైన నిన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అయింది. అంటే చంద్రబాబు నాయుడు వ్యూహం ప్రకారమే ఇది జరిగిందా? ఆమె సరే చివరిలో ఇది సరదాగా, జోక్‌గా అని చెప్పారు. కానీ సరదాగా, జోక్‌గా జనరల్‌గా అంత పెద్ద పొలిటీషియన్ సతీమణి ఆమె. మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు. ఒక వ్యూహాత్మకంగా ఏమన్నా అన్నారా అనేది పెద్ద ఎత్తున విశ్లేషణలు జరుగుతున్నాయి. వ్యూహాత్మకంగానే అక్కడి నుంచి అతను షిఫ్ట్ అయ్యి ఏరే కాన్స్టిట్యున్సీలో పోటీ చేయటమా? లేదంటే వితౌట్ కంటెస్టింగ్‌లోని పార్టీ చీఫ్‌గా ఎలక్షన్‌కి వెళ్ళటమా? ఆమెను అక్కడ కంటెస్ట్ చేసేదనేది చర్చలు జరుగుతుంది. దానిపైన సాక్షి పేపర్ ఒక వార్త ఇచ్చింది. అంటే అక్కడ ఓడిపోతాడు. కుప్పంలో ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి కంటెస్ట్ చేయకుండా భార్యని కంటెస్ట్ చేయిస్తే, ఒకవేళ గెలిచినా, ఓడినా భార్య ఫస్ట్ టైమ్ కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఉండదు అనేది కూడా కొంత మరి సోషల్ మీడియాలో అయితే ట్రోల్ అవుతుంది. అది ఎంతవరకు నిజం అనేది మనకి తెలవదు. కానీ దీనిపైన నిన్న పెద్ద ఎత్తున జరిగింది. దాని గురించి సాక్షి పేపర్‌లో కూడా ఇచ్చారు. ఎందుకంటే కుప్పం కాన్స్టిట్యున్సీలో వ్యతిరేకత ఉంది అనేది వైఎస్ఆర్‌సీపీ గాని, వాళ్ళ పార్టీ నాయకులు చెప్తుంది. ఎందుకంటే 35 సంవత్సరాలు గెలిపిస్తే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అదే కాన్స్టిట్యున్సీ నుంచి ఉంటే, కనీసం అక్కడ సాగునీరు గాని, తాగునీరు గాని కుప్పం కాన్స్టిట్యున్సీకి తేలేకపోయిండు చంద్రబాబు నాయుడు అనేది అక్కడ ప్రజల యొక్క అభిప్రాయం. ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహం. కొంత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుప్పం మీద కాన్సంట్రేషన్ చేశారు. కుప్పానికి మంచినీళ్ళు గాని, తాగునీరు గాని, ఆ విషయాల్లో అప్పటికంటే మెరుగైన ఫలితాలు ఉన్నాయనేది అక్కడ ప్రజల యొక్క అభిప్రాయము. ఆ ప్రజలు ఆ యాంగిల్‌లో ఆలోచిస్తే ఓడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోటీ చేయరు. పోటీ చేయకుండా వేరే కాన్స్టిట్యున్సీ ఏదైనా చూసుకుంటారా? లేదు అసలు పోటీయే లేకుండా సతీమణిని కంటెస్ట్‌లో ఉంచి ఎలక్షన్స్‌కి పోతారా అనేది ఒక చర్చ. అది ఇంటర్నల్‌గా వాళ్ళు కావాలని ప్లాన్డ్ ప్రకారమే లీక్ ఇచ్చారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. దానికే ఈ మాటల వెనక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబుదే అని చెప్పి సిద్ధం సభలకి లక్షల మంది వెల్లువెత్తుతున్నారు జనం. దాన్ని చూసి వాస్తవంగా ఒక విధంగా టీడీపీ గాని, ఇటు జనసేన నాయకుల్లో గందరగోళం, ఒక నిరుత్సాహం వస్తుంది. ప్లస్ వీళ్ళ సీట్ల పంపిణీ, వీళ్ళ పొత్తులు వ్యవహారం తేలే అవకాశాలు ఇప్పట్లో లేనట్టు అనిపిస్తుంది. ఈ పొత్తులు, సీట్ల పంపిణీలో కొంత అసమ్మతి, సీట్లు కోల్పోయిన వాళ్ళ అసమ్మతి, బయటికి పోయే ప్రమాదం ఇదంతా ఉంది. ఏదున్నా కొంత అయితే డిస్టర్బెన్స్‌గా అనిపిస్తుంది. ఇటు వైఎస్ఆర్‌సీపీ వైపు నుంచి చాలా క్లియర్‌గా వాళ్ళు సిద్ధం సభలు 3 పెట్టారు. పల్నాడులో 4 సభకు సిద్ధమవుతున్నారు. సీట్లు అనౌన్స్ చేస్తున్నారు. దానిపైన పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఎలక్షన్‌కి సంబంధించి. కానీ టీడీపీ వైపు నుంచి ఇంతవరకు, టీడీపీ వైపు నుంచి గాని, జనసేన వైపు నుంచి అసలు పొత్తులే తేలని పరిస్థితుల్లో ఎలక్షన్ మేనిఫెస్టో గురించి గాని, ఎలక్షన్ సభల గురించి గాని, ఉమ్మడిగా నిర్వహించాల్సిన సభల గురించి గాని, అసలు ఆ పొత్తులు, సీట్ల పంపిణీ గురించి గాని ఇంకా ముందడుగు పడిన పరిస్థితి ఉంది. ఇదంతా చూస్తుంటే టీడీపీలో ఒక అయోమయం ఉంది. కుప్పం నుంచి కూడా అతను ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టే భార్యతోని లీకులిప్పించి అవసరమైతే వారి సతీమణిని పోటీలోకి దింపే అవకాశం ఉంది అన్నట్టు ఒక వార్తను ప్రధానంగా ఇచ్చారు. దాని కిందనే పవన్ కళ్యాణ్ అన్న మాటలను కూడా ఇచ్చారు. రాజకీయాల్లో రిటైర్మెంట్ అవసరమే. చాలామంది వయసు పైబడి అలిసిపోయారు. వారి అనుభవంతో కొత్త తరానికి అండగా ఉండాలి. డబ్బు ఖర్చు చేయకుండా రాజకీయం చేస్తానంటే కుదరదు. ఓట్లు కొంటారా? ఏం చేస్తారో మీ ఇష్టం. భీమవరంలో పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ అన్నట్టు రాజకీయాల్లో రిటైర్మెంట్ అవసరమే. అంటే పైన వార్త భువనేశ్వరి గారు రెస్ట్ తీసుకుంటారు. బాబుకి రెస్ట్ ఇచ్చి నేను కంటెస్ట్‌లో ఉంటా అని అంటే, దానికి కంటిన్యూషన్ వార్తగా రాజకీయాల్లో రిటైర్మెంట్ అవసరమే అని ఏదైతే తెలుగుదేశం పార్టీతో పొత్తుగా పోతున్న పవన్ కళ్యాణ్, జనసేన చీఫు, వారు కూడా రాజకీయాల్లో రిటైర్మెంట్ అవసరం. వయసు పైబడిన వాళ్ళు సలహాలు ఇచ్చుకుంటూ ఉండాలి తప్ప రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉందని అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా
అది చంద్రబాబు నాయుడు గారికి అప్లై అయ్యిద్ది. ఎందుకంటే ఆయన వయసు రీత్యా 70 దాటిపోయారు. కాబట్టి రిటైర్మెంట్ అవసరమే, యువకులను తీసుకురావాలి అని. ఇంకోటి డబ్బు ఖర్చు చేయకుండా రాజకీయం చేస్తారంటే కుదరదు. మీరు ఏం చేస్తారో ఏందో ఓట్లు సంపాదించాలి అని చెప్పి భీమవరం సభలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మరి సాక్షి పేపర్‌లో ఇచ్చారు. మరి వారు ఆదర్శవంతమైన రాజకీయాలు, డబ్బులు రహితమైన రాజకీయాలు, అవినీతి లేని, అక్రమాలు లేని, కులరహిత రాజకీయాలు, మతరహిత రాజకీయాలు, ప్రాంతరహిత రాజకీయాలు చేస్తా నేను. ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు, రోల్ మోడల్‌గా ఉంటే రాజకీయాలలో ఇప్పుడున్న రాజకీయాలకి విరుద్ధంగా అని చెప్పారు. కానీ మళ్ళా డబ్బు లేకుండా రాజకీయం చేస్తానంటే కుదరదు అని ఒక వార్త మరి ఇచ్చారు. ఇంకోటి ముమ్మాటికి ఆర్థిక నేరస్తుడే మార్గదర్శి పేరిట రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం. ఆర్బీఐ చట్టానికి విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ, అవి అక్రమ డిపాజిట్లేనని సుప్రీంకోర్టులో ఆర్బీఐ వెల్లడి. 2006 నాటికే 2600 కోట్ల అక్రమ డిపాజిట్లు. కేసు విచారణలో ఉండగా మరో 2000 కోట్లు. ఆ ముసుగులో భారీగా నల్లధనం దందా. రామోజీ అక్రమాలకు చెక్ పెట్టిన నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం అక్రమ డిపాజిట్లు తిరిగి చెల్లించేశామంటూ రాజగురు బుకాయింపు. ఎవరి నుంచి సేకరించారు, ఎవరికి చెల్లించారో మాత్రం చెప్పరట. నగదు రూపంలో డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధమన్న ఐటీ శాఖ. ఆర్బీఐ స్టేట్మెంటు నేపథ్యంలో రామోజీకి శిక్షపై సర్వత్రా చర్చ. ఈనాడు పత్రికాధిపతి చెరుకూరి రామోజీరావు ఆర్థిక నేరస్తుడే అన్నది నిగ్గు తేలింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజగురువు రామోజీ ఆర్థిక ఉగ్ర ఉగ్రవాదేనని స్పష్టమైంది. మార్గదర్శి ముసుగులో భారీగా నల్లధనం దందా నిర్వహిస్తున్నారనేది రూఢి అయింది. అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు తొడుక్కున్న పత్రికా స్వేచ్ఛ అనే ముసుగులు తొలగిపోయింది. చట్టాలను ఉల్లంఘిస్తూ ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డ రామోజీ నిజ రూపంలో అవినీతి దిగంబరుడుగా నిలబడ్డాడు అని చెప్పి ఒక వార్త. ముమ్మాటికి ఆర్థిక నేరస్తుడు అనేది. ఎందుకంటే సుప్రీంకోర్టులో రామోజీరావు సంబంధించిన మార్గదర్శి చిట్ ఫండ్ పైన కేసు నడుస్తుంది. ఉండవెల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ కేసు వేశారు. దాంట్లో ఆర్బీఐ స్పష్టంగా సెక్షన్ 45S కింద వ్యతిరేకంగా సెక్షన్ 45S ఏదైతే ఆర్బీఐ చట్టం ప్రకారం ఉందో దానికి వ్యతిరేకంగా నగదు రూపంలో డిపాజిట్లు సేకరించారో అది తప్పు. నగదు రూపంలో డిపాజిట్లు సేకరించడం మీన్స్ నల్లధనాన్ని, ఎవరైతే నల్లధనం దాచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక కేంద్రంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉంది. అంటే గవర్నమెంట్ లెక్కల్లో చూపని ధనం, గవర్నమెంట్ లెక్కల్లో చూపని డబ్బు, ట్యాక్స్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తులకు కొమ్ము కాస్తుండే ఆ దొంగలకి. ఆ దొంగలకు కొమ్ము కాసే ఒక దొంగ, ఒక ఉగ్రవాది, ఆర్థిక నేరగాడు అని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. దానిపై నిన్న కూడా వార్త వచ్చింది. కానీ దీని గురించి ఎక్కడ ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడు పత్రికలో ఎక్కడ వార్త ఉండదు. వాళ్ళు జర్నలిజం విలువలు దాచిపెట్టుకోరు, మొత్తం బయట పెడతాం. నీతి నియమాలు విలువలకు కట్టుబడి ఉన్నాం అనేటోళ్ళు మరి ఆర్థిక నేరస్తులే తప్పనిసరిగా. ఎందుకంటే 2600 కోట్లు 2006 సంవత్సరానికే నగదు రూపంలో సేకరించిన డిపాజిట్లు. దాని తర్వాత కేసు వేసిన తర్వాత 2000 కోట్లు సేకరించిండు. నగదు రూపంలో మీన్స్ 2.5 లక్షలు బ్యాంక్ రూల్స్ ప్రకారం, ఆర్బీఐ రూల్స్ ప్రకారం 2 లక్షల రూపాయలు దాటితే తప్పనిసరిగా చెక్ రూపంలో కానీ, అకౌంట్ ట్రాన్స్ఫర్ కానీ చేయాల్సిన పరిస్థితి డబ్బుని. ఎందుకు అంటే ఇన్కమ్ ట్యాక్స్కి లింక్ అయ్యిద్ది, పాన్ కార్డుకి లింక్ అయి ఉంటుంది కాబట్టి. ఐటీని తప్పించుకోవడానికి ఇట్లాంటి వ్యక్తులు నగదు రూపంలో కోట్ల రూపాయలు, 2600 కోట్లు ఒకటి, 2000 కోట్లు ఒకటి, అంటే 4600 కోట్ల రూపాయలని నగదు రూపంలో నువ్వు సేకరించడం అంటే నీ దొంగ పనులు, నీ ఆర్థిక నేరం ఏ స్థాయిలో ఉందో, మీ విలువలు, దానికి మళ్ళీ పత్రికా స్వేచ్ఛ అనే ఒక ముసుగు వేసుకొని మీరు ఇవన్నీ దొంగ పనులు చేస్తున్నారు. మీరు నల్లధనం దాచుకునే వ్యక్తులకి కొమ్ము కాస్తున్నారు. నల్లధనం దాచుకునే శక్తులకి, సంస్థలకి మీరు కొమ్ము కాసి మళ్ళీ మీరు నీతులు వల్లించటం, నీతి రాతలు, నీతి పూతలు పోయటం అనేది కాదు అని సాక్షి పత్రిక ఒక వార్తని రాసింది. ఎందుకంటే మళ్ళా మేము సేకరించినాము కానీ సేకరించిన డబ్బును తిరిగి ఇచ్చేసినాం అంటుంది. ఇక్కడ సేకరించినవు మళ్ళీ తిరిగి ఇచ్చేసిన సమస్య కాదు. సేకరించడం తప్పు. అసలు ఎవరి నుంచి సేకరించినవు? నగదు రూపంలో డిపాజిట్లు నీకు డిపాజిట్ చేసిన వ్యక్తుల పేర్లేంది, సంస్థల పేర్లేంది, మళ్ళీ ఎవరికి చెల్లించినవు, ఆ చెల్లించిన వ్యక్తుల పేర్లేంది, సంస్థల పేర్లేంది అని బయట పెడితే ఎంతమంది దొంగలు ఉన్నారు, ఎంతమంది ట్యాక్స్ తప్పించుకోవడానికి వాళ్ళ నల్లధనాన్ని నీ మార్గదర్శి అనే సంస్థలో పెట్టుబడులు పెట్టారు, మార్గదర్శి అనే సంస్థలో డిపాజిట్ చేశారు, వాళ్ళ దొంగ సొమ్ము కాపలాగా నువ్వు ఎట్లున్నావు అనే విషయాలు బయటపడతాయి తప్ప నేను చేతులు దులుపుకుంటే కుదరదు. నేను దొంగతనం చేసినా కానీ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసిన పైసలు అంటే కుదరదు. నువ్వు చేసిన దొంగతనం ఇద్దరు వ్యక్తుల మధ్య, 2 సంస్థల మధ్య కాదు, ఒక ప్రభుత్వాన్నే డోకా చేసినావు. కేంద్ర అంటే ఆర్థిక శాఖని, ఐటీ శాఖని తప్పుదోవ పట్టించును, అబద్ధాలాడిను, ఐటీ శాఖ దొరకకుండా
తప్పించుకునే దొంగలకు కొమ్ము కాసినావు అన్నట్టు దీన్ని బట్టి అనేది అర్థమవుతుంది స్పష్టంగా. నువ్వు నల్లధనాన్ని దాచుకునే వ్యక్తులకి నగదు రూపంలో తెచ్చి అంటే ఎట్లా ఎక్కడ ఆన్‌లైన్ రికార్డ్ కాకుండా నగదు రూపంలో తెచ్చిన డబ్బును నువ్వు జమ చేసుకున్నావు అంటేనే నువ్వు దొంగలకు సద్దులు మోతన్నట్టు. ఆ దొంగలెవరు? నువ్వెవరికి సద్దులు మోసినావు అనే విషయాలను బయట పెడితే నీ నిజాయితీ, నీ విలువలు అప్పుడు నిలబడతాయి. తప్ప నేను ఇచ్చేసినా కానీ వాళ్ళ పేర్లు చెప్పను. అంటే పేర్లు చెప్పడానికి భయపడుతున్నావు అంటే నువ్వు దొంగలోళ్ళు. ఆ దొంగలకు నువ్వు సపోర్ట్ చేసినవు. నువ్వు సపోర్ట్ చేసిన దొంగలు బయటపడతారు. నువ్వు బయటపడతావు. అని చెప్పి బయట చెప్పుకునే పరిస్థితి లేదు. సిగ్గుతో తలదించుకుంటూ నువ్వు ఇయాల మళ్ళా దానికి పత్రికా స్వేచ్ఛ, పత్రికా విలువలు, జర్నలిజం ఈ ముద్దు పేర్లు పెట్టి నువ్వు చేసేదే దొంగదందా. చిట్ ఫండ్ దందా అంటేనే దొంగదందా. చిట్ ఫండ్ సంస్థ చేసుకుంటూ మళ్ళీ ఒకవైపు పేపర్ అంటావు. ఒకవైపు నువ్వు సాహిత్యం అంటావు. ఒకవైపు తెలుగును బతికియాలంటావు. ఇది ఆర్థిక నేరస్తుడే ముమ్మాటికి రామోజీరావు అని ఒక వార్తని సాక్షి పేపరు ఈరోజు ఇచ్చింది. విషయాలు అందరిలో కర్షకులపై కర్కశం. ఢిల్లీ చలో ప్రదర్శనకారులపై బాష్పవాయు గోళాలు. యువ రైతు మృత్తో శంభు. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత. ప్రదర్శన జరిపే తీరుతామని రైతు నేతల స్పష్టీకరణ. చర్చలకు ఆహ్వానించిన కేంద్రం. ఇది దేశవ్యాప్తంగా బ్లాక్ డే అని చెప్పి నిన్న కేంద్రంలోని మోదీ సర్కార్ కర్షకులపై కర్కశత్వం ప్రదర్శిస్తుంది. రైతుల న్యాయమైన ఉద్యమాన్ని అణిచివేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. పోలీసు బలగాలతో బాష్పవాయు గోళాల ప్రయోగంతో యువ రైతు మరణాన్ని బలిగి ఉంది. వందలాది రైతులు గాయపడడానికి కారణమైంది. రైతుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా వేల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి బారికేడ్లు, ముళ్ల కంచెలు, సిమెంట్ దిమ్మెలు అడ్డుపెట్టి కర్షకుల గొంతును కర్కశంగా నొక్కివేసేందుకు పూనుకుంది. బుధవారం శంభు సరిహద్దుల్లో హర్యానా పోలీసులు ప్రయోగించిన బాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లు, పోలీసు బలగాల దాడుల్లో ఇప్పటివరకు 160కి పైగా అన్నదాతలు గాయపడ్డారు. వారిలో కొంతమందిని పాటియాలాలోని రాజేంద్ర హాస్పిటల్కి తరలించారు. ఇది హర్యానా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, అదే ఢిల్లీకి సంబంధించిన పోలీసులు ఆ ఢిల్లీ సరిహద్దుల్లో, హర్యానా ఢిల్లీ సరిహద్దుల్లో చలో ఢిల్లీ చలో అనే కార్యక్రమాన్ని రైతులు తీసుకొని వారి యొక్క సమస్యలపైన ప్రభుత్వాన్ని విన్నవించుకోవడానికి వస్తుంటే అక్కడ దాదాపు వారం నుంచి అక్కడ అడ్డుకున్నారు పోలీసులు. బారికేడ్లు పెట్టి, సిమెంట్ దిమ్మెలు పెట్టి అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. నిన్న బాష్పవాయు గోళాలట, రబ్బర్ బుల్లెట్లట వర్షం కురిపిస్తే ఆ రబ్బర్ బుల్లెట్లు బాష్పవాయు కురిపించడం వల్ల ఒక యువ రైతు చనిపోయిండు. దాదాపు 160 మంది గాయాలైనయట. కొంతమంది సీరియస్గా ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపైన ఒక వార్తని ప్రధానంగా విశాల్ ఆంధ్ర పేపరు కర్షకులపై కర్కశం అని. ఇది చాలా దారుణం. కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క సమస్యలు, రైతే వెన్నెముక ఈ దేశానికి. రైతుల యొక్క సమస్యలపైన పోరాటం చేస్తుంటే వాళ్ళ సమస్యలు వినే ఓపిక లేక, వాళ్ళ సమస్యలను పరిష్కరించే ఓపిక లేక, మార్గాలు లేక, ఆలోచించక వాళ్ళపైన ఇట్లా బుల్లెట్లు, లాఠీలు, బాష్పవాయువులు, రబ్బర్ బుల్లెట్లు కొట్టటం, హాస్పిటల్లో పడేయటం, గాయపరచటం ఇది కాదుగా పరిష్కారం. వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయి, దాంట్లో ఏం పరిష్కరిస్తారు, పరిష్కరించడానికి మార్గాలను అన్వేషించాలి తప్ప ఇట్లా ఇట్లా దాడులు చేసి ఇట్లా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని చేసిన రాజ్యాలు అన్నీ కూలిపోయినాయి. మీకు కూడా కూలిపోయే రోజు దగ్గరుందా మరి ఏందో అర్థం కావట్లే. మీ వ్యవహార శైలి చూస్తే వాళ్ళని చర్చలకు పిలుస్తారు, ఒక్క సమస్య పరిష్కారం చేయరు. చర్చలకు పిలిచినప్పుడు వాళ్ళ సమస్యలు ఏం తినాలో సమస్యలను పరిష్కారం చేయడానికి మార్గాలను అన్వేషించాలి తప్ప వాళ్ళపైన పోలీసు దాడులు ఇట్లాంటివి చేయటం వల్ల ఇంకా అది దేశవ్యాప్తంగా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది తప్ప ముందుకు పోయే ప్రమాదం ఉండదు. వైసీపీకి బిగ్ షాక్ అట. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా. టీడీపీలో చేరిక రంగం సిద్ధం. ఇప్పటికే 3 ఎమ్మెల్యేల దూరం. ఎంపీ అభ్యర్థి కోసం వెతుకులాట. టీడీపీలోకి మంత్రి గుమ్మనూరు జయరాం అని వీళ్ళిద్దరు వైసీపీకి సంబంధించి ఈయన మంత్రి ఇప్పుడు గుమ్మనూరు జయరాం. ఈయన ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ డిక్లేర్ చేసింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ మెంబరు వైఎస్ఆర్సీపీ నుంచి. వారి సతీమణి టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఈయన మంత్రిగా ఉన్నారు. వీళ్ళిద్దరూ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. నిన్న వైసీపీకి రాజీనామా కూడా చేసిండి ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. నెల్లూరు నుంచి టీడీపీ తరఫున ఎంపీగా నిలబడతారు, పోటీ చేస్తారనేది మరొక చర్చ జరుగుతుంది. ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పైన ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో టీడీపీకి సంబంధించిన మీడియాలో అనేక రకాలుగా వార్తలు రాశారు. ఈయన జడ్జీలు మేనేజ్ చేస్తారు జగన్ తరఫున, జగన్ కేసులు మాఫీ చేయడానికి. ఏదో ఈ మధ్య కాలంలో 15 రోజుల క్రితం అనుకుంటా ఒక ఆంధ్రజ్యోతిలో ఒక బ్యానర్ ఐటమ్గా టీటీడీ ధర్మారెడ్డి ఈయన కలిసి ఒక జడ్జి దగ్గరకు పోయారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుంటే డైమండ్ వాచ్ ఏదో ఇయటానికి పోతే ఇసిరి కొట్టిండు. ఇసిరి కొడితే ఇట్లా మీరు వెళ్ళిపోండి అది ఇదని తిట్టిండు. ఇట్లాంటి లాబీలు చేస్తారు, ఇట్లాంటి వ్యవహారాలు చేస్తారు, అన్నీ బ్రోకరేజ్ చేస్తారు అన్నట్టుగా ఈయన పైన వార్త రాశారు. మరి ఇదే వ్యక్తి మళ్ళీ టీడీపీలో జాయిన్ అవుతారు అనగానే తీసుకొని టీడీపీ టికెట్ అవుతుంది.
అంటే మీరు ఆ రోజు అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ వ్యక్తి విలువలు లేవు, ఆ వ్యక్తికి నీతి లేదు, నియమం లేదు, అన్నీ లేవు. అవినీతికి, అక్రమాలకు కొమ్ము కాస్తాడు. కానీ మీ దాంట్లోకి రాగానే కడిగిన ముత్యం అయిపోతాడు. అన్నట్లు వీళ్ళ వ్యవహార శైలి ఉన్నట్లు ఒక వార్త టీడీపీలోకి మంత్రి గుమ్మనూరు జయరాం ఎంపీ అభ్యర్థి కోసం వెతుకులాటట. ఇది ఈయన కూడా వీళ్ళిద్దరూ జాయిన్ అవుతారని రాశారు. వీళ్ళిద్దరి మీద అనేక సార్లు ఆంధ్రజ్యోతిలో గాని, ఈనాడులో గాని, టీవీ5లో గాని, టీడీపీకి సంబంధించిన మీడియా గాని, టీడీపీ నాయకులు అనేక రకాలుగా విమర్శలు చేశారు. వీళ్ళు అవినీతి పరులు, అక్రమాలు చేస్తారు, విలువలు లేవు, ఇది లేదు, అది లేదు అని భూమి భూమి బద్దలైనట్టు చెప్పారు. మళ్ళీ అదే వ్యక్తిని జాయిన్ చేసుకుంటుంటే, అదే వ్యక్తులకు టికెట్ ఇస్తుంటే మరి నీకున్న విలువేది, వాళ్ళకి లేనిది ఏంది అనేది ప్రజలు క్షేత్రస్థాయిలో చర్చించుకుంటున్నారు. ఇది విశాలాంధ్ర పేపర్‌లో ఇచ్చిన ఒక వార్త. రైతులపై ఘాతకం 21 ఏళ్ల యువ రైతు బలి, మరో 25 మందికి రబ్బర్ బుల్లెట్ గాయాలు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం దాష్టికం. హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తం. 5వ దఫా చర్చలకు కేంద్రం పిలుపు. పోలీసు చర్యలను ఖండించిన ఏఐకేఎస్, ఎస్కేఎం, ఏఐఏడబ్ల్యూ. హర్యానాలో బీజేపీ ప్రభుత్వ క్రూరత్వానికి శుభకరణ్ సింగ్ అనే 21 ఏళ్ల యువ రైతు బలయ్యాడు. మరో 25 మంది గాయపడ్డారు. తాము పండించిన పంటల కనీస మద్దతు ధర కావాలని కోరడమే నేరమన్నట్లు హర్యానా ప్రభుత్వం రైతు ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. రైతులు బుధవారం పునరుద్ధరించిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రక్తసిక్తం చేసింది. రైతులను శత్రువుల్లా చూసి వారిని అడ్డుకోవడానికి అడుగడుగునా సిమెంటు బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు పెట్టింది. చావో రేవో తేల్చుకుంటామని, కనీస మద్దతు ధర చట్టం తెచ్చే వరకు పోరాటం సాగిస్తామంటూ రైతులు ఈ బారికేడ్లను, కంచెలను తోసుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా హర్యానా పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాసు, ఫిరంగులతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది వాస్తవంగా వీళ్ళని అప్రిషియేట్ చేయాలి పాపం. రైతులకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం అనేది. వాళ్ళు ఆ చలిలో వణుక్కుంటూ తిండి తినక, తినక, నిద్రలేక అనేక అవస్థలు పడుతూ వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, ప్రభుత్వంతోని పరిష్కరింపజేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఇంకా వాళ్ళ పైన లాఠీలు, వాళ్ళ పైన బుల్లెట్లు, వాళ్ళ పైన బాష్పవాయువు, వాళ్ళని ఒక రైతుని చంపారట. చంపినట్టే లిటరల్‌గా. కాల్పుల్లో రాజ్యం యొక్క హత్య అది. చంపడం అంటే ఎంత దారుణం. అసలు రైతే రాజు, రైతు లేనిది దేశం లేదు అని మనం అనుకుంటుంటే, ఒకవైపు దేశం అనుకుంటుంటే, ఆ రైతునే వాళ్ళ యొక్క సమస్యే కదా! నిన్నేమి ఏం కోరుకోవట్ల. నీ ఇంట్లో సొమ్ము ఇవ్వట్ల, నీ భూమి అమ్మియట్లే, నీ ఆస్తులు అమ్మియట్లే. ఇవని చెప్పట్ల వాళ్ళు. ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇయ్యాలి. మేము పండించిన పంటకి, మేము కష్టపడి చెమటోడ్చి, రక్త మాంసాలోడ్చి పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇయ్యండి, కనీస మద్దతు ధర ఇయ్యండి అని కోరుకోవడంలో తప్పేమున్నది? ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తారు వాళ్ళ పీఆర్సీ కావాలని, వాళ్ళకి జీతాలు పెంచాలని, వాళ్ళ మీద లాఠీలు రావు. ఇదే పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు వాళ్ళ జీతాలు పెంచుకుంటారు. మంత్రులు వాళ్ళ అలవెన్సులు పెంచుకుంటారు, వాళ్ళ జీతాలు పెంచుకుంటారు. ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ జీతాలు పెంచుకుంటారు. అంటే పెన్ను మీ చేతిలో ఉంది, పేపర్ మీ చేతిలో ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెంచుకుంటే, మీరు చట్టసభల్లో ఉన్నారు కాబట్టి, మరి మీకోసం ఈ దేశాన్ని సాధడం కోసం రైతులు అంత కష్టపడి చెమటోడ్చి పంట పండిస్తే వాళ్ళ పంటకి మేము పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇయ్యండిరా నాయనా అంటే, కనీస మద్దతు ధర ఇయ్యండి అంటే, వాళ్ళ పైన లాఠీలు, తూటాలు పేలిస్తే ఎటుపోతుంది ఈ రాజ్యం అనుకోవాలి? ఎటుపోతుంది ఈ ప్రభుత్వ ఆలోచన అనుకోవాలి? మీకు నచ్చిన ఇండస్ట్రియలిస్టులకి మాఫీలు ఇస్తారు, లోన్లు ఇస్తారు. వాళ్ళు ఎగ్గొడితే ఏమనరు వాళ్ళని? వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యక్తులనేమో రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఈడ భూమి మీద పడి కొట్లాడి, భూమి మీద పాకులాడి, పంట పండించి దేశాన్ని సాధడం కోసం ధాన్యం పండించి, ఆ ధాన్యానికి ధర ఇయ్యమంటే, నీ ఇంట్లో సొమ్ము అడగట్లేదు కదా! ఆ ధర ఇయ్యకపోగా వాళ్ళ పైన లాఠీలు ఇరగొట్టి, వాళ్ళ పైన తూటాలు పేలిస్తే ఎటు పోతుంది వ్యవస్థ? రైతులు ఏమి ఆలోచించాలి? ఏమనుకోవాలి ఈ చర్యల్ని? కాబట్టి చాలా తప్పు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళ కనీస మద్దతు ధర ఇయ్యటానికి ప్రయత్నం చేయాలి. మీరు ఎంతోమంది దొంగలను దాస్తున్నారు. ఎంతోమంది నీరవ్ మోదీ లాంటోడిని, విజయ్ మాల్యా లాంటోడిని వేల కోట్లు తిని పందికొక్కులు లెక్క విదేశాల్లో వాళ్ళు మంచి జలసాలు చేస్తుంటే వాళ్ళని చేస్తున్నారు. వాళ్ళని మంచిగా చూసుకునే పరిస్థితి. ఇక్కడ రైతులు డొక్కాడితే గాని రెక్కాడితే గాని డొక్కాడని రైతుల్ని వాళ్ళు పండించిన పంటకి, ధాన్యానికి గిట్టుబాటు ధర అంటే వాళ్ళు పండించిన పంట, వాళ్ళు కష్టపడి పండించిన పంటకే ఒక రూ. 100, 500, రూ. 1000 కనీస మద్దతు ధరని ఫిక్స్ చేయండి అని అడిగితే, మీరు వాళ్ళ పైన లాఠీలు, తూటాలు పేలుస్తారా? ఈ దేశంలో అందరికీ ఉంది గ్యారంటీ. ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ జీతం ఉంది, గ్యారంటీ వేతనం ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచిన వాళ్ళకు ఉంది, ఎమ్మెల్సీలకు ఉంది, రాజ్యసభ మెంబర్లకు ఉంది. వాళ్ళ అలవెన్స్‌లు ఉన్నాయి, వాళ్ళ క్వార్టర్స్‌లు ఉంటాయి. వాళ్ళకి ప్రతిదీ ఉచితం. వైద్యం ఉచితం, ట్రావెలింగ్ ఉచితం అన్నీ ఉంటాయి. కానీ రైతుకు లేదు.
లేనప్పుడు వాళ్ళు డిమాండ్ చేయడంలో నిన్నేం అడగట్లేదు కదా! నీ సొమ్ము ఇయ్యమంటలే, నీ ఖజానా ఇయ్యమంటలే. వాళ్ళు పండించిన పంటకే ధర ఇయ్యమంటున్నారు తప్ప వేరే ఇయ్యమంటలే. కాబట్టి దీనిపైన అన్ని పార్టీలు, అన్ని సంఘాలు దృష్టి పెట్టాలి. వాళ్ళకి మద్దతు ఇవ్వాలి వాస్తవంగా. వాళ్ళకి సెల్యూట్ వాస్తవంగా. ఎందుకంటే ఇన్ని రోజులు అక్కడ నిలబడి కొట్లాడటం, నిటారుగా నిలబడి కొట్లాడటం అంటే అంత ఈజీ కాదు. కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా ఉన్నప్పటికీ అక్కడ నిలబడ్డారు వాళ్ళు. చావో రేవో మా మద్దతు ధర ఏందో తెలుసుకునేదాకా పోము అంటాం అంటే ఇదొక స్పిరిట్‌గా దేశంలో ఉన్న రైతులందరూ తీసుకోవాలి. అవసరమైతే కదలాలి. అన్ని రాష్ట్రాల్లో ఉన్న రైతులు కదలాలి. ఢిల్లీ పైన యుద్ధం చేయాలి. ఢిల్లీ ప్రభుత్వం పైన మెడలొంచాలి. కేంద్ర ప్రభుత్వం మెడలోంచి ధర సాధించుకోవాలి. ఇదే టైం ఎందుకంటే ఎలక్షన్ టైం కాబట్టి. ఇది రైతులపై ఘాతుకం అనే ఒక వార్తని ఇచ్చింది ప్రజాశక్తి పేపరు. డిఎస్సి యథాతథం హెచ్‌జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులు నో. ప్రభుత్వ నిబంధనలపై మాత్రమే హైకోర్టు స్టే. జీవో 4 ప్రకారం నియామక ప్రక్రియ. టెట్, టీఆర్టీ పరీక్షలపై నేడు మధ్యంతర ఉత్తర్వులకు నిర్ణయం. టెట్, టీఆర్టీ పరీక్షల మధ్య గడువు పెంచాలని పిటిషన్లు. 5గురు అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ నిలుపుదల సరికాదని ప్రభుత్వ న్యాయవాది వాదన. ఇది డిఎస్సి మెగా డిఎస్సి ఏదైతే ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ వేసిందో దాంట్లో బీఈడీ అభ్యర్థులకు హెచ్‌జిటికి క్వాలిఫికేషన్ ఇవ్వటం అనేది చట్టవిరుద్ధం. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కి విరుద్ధం అని కొంతమంది అభ్యర్థులు కోర్టుకెళ్లారు. అది మొత్తం ఎన్‌సిటి గాని, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళు గాని, సుప్రీంకోర్టు గాని, కేంద్ర ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకుంది. తప్పనిసరిగా హెచ్‌జిటిలు చేయాలంటే డీఎడ్ డైట్ సెట్ క్వాలిఫై ఉండాలి. బీఈడీ చేసిన అభ్యర్థులకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి ప్రైమరీ ఎడ్యుకేషన్ టీచింగ్ చేయడానికి చెప్పింది. కానీ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్‌లో బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులే అని హెచ్‌జిటికి ఇస్తే దానిపైన కోర్టుకెళ్లారు. ఏపీ హైకోర్టు దానిపైన తీవ్రంగా పరిగణించింది. బీఈడీ అభ్యర్థులకు ఎట్లా క్వాలిఫికేషన్ ఇస్తారు హెచ్‌జిటి పోస్ట్ కోసం? అది తప్పు. దాన్ని విత్‌డ్రా చేసుకోవాలి. లేదంటే అవసరమైతే డిఎస్సి నోటిఫికేషన్‌కే స్టే ఇచ్చే పరిస్థితి ఉందని నిన్న హైకోర్టులో చెప్పారు. మరి నిన్న జరిగిన వాదనలలో మేము బీఈడీ అభ్యర్థులకి అర్హత ఇయ్యం గానీ మిగతా నోటిఫికేషన్ మొత్తం యథావిధిగా అప్లికేషన్స్ ప్రాసెస్ అదంతా ఉంటది. తప్పనిసరిగా అది ప్రొసీడ్ కావాల్సిందే. ఎక్కడ మేము బ్రేక్ చేయమని నోటిఫికేషన్ అని హైకోర్టు చెప్పింది. అంటే బీఈడీ వాళ్ళకి ఇప్పుడు హెచ్‌జిటికి పోస్ట్‌కి ఎలిజిబిలిటీ లేదు. బీఈడీ చేసిన అభ్యర్థులు హెచ్‌జిటి పోస్ట్‌కి దరఖాస్తు చేయడానికి గానీ, ఎగ్జామ్ రాయడానికి అర్హత లేదనేది స్పష్టం. అదేవిధంగా టీఆర్‌టీకి, టెట్‌కు మధ్య టీఆర్‌టీ అంటే డిఎస్సి ఎగ్జామ్‌కి, టెట్‌కి మధ్య కనీసం 45 రోజులు టైం ఉండాలి అనేది ఒక నిబంధన ఉంది. దాన్ని పాటించండి అని చెప్పి దానిపైన ఈరోజు ఒక ఆహ్, తీర్పు వచ్చే అవకాశం ఉంది హైకోర్టులో. ఇది ఒక వార్తగా ఆంధ్రప్రభ ఇచ్చింది. రాజ్యసభకు వైకాపాకు వేమిరెడ్డి రాజీనామా, తెదేపా వైపు అడుగులు, ఆయనతో పాటు కొందరు కార్పొరేటర్లు. ద్వితీయ స్థాయి నేతలదే అదే బాట, నెల్లూరు వైసీపీకి ఎదురుదెబ్బ. రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షుడట. ఓహో! రాజ్యసభ సభ్యుడు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా ప్రకటించినట్టు ఆయన 2, 3 రోజుల్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. నెల్లూరు సిటీ అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో అలకబూనిన వీపీఆర్ గత 2 వారాలుగా పార్టీ కార్యక్రమాలకు, పార్టీ అధిష్టానం పెద్దలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం కూడా మొదలైంది. ఆ దిశగానే హైదరాబాద్‌లో తెలుగుదేశం నేతలు కూడా ఆయనతో చర్చలు జరపడంతో వైసీపీకి దూరంగా పోతున్నారని స్పష్టమైంది. విషయం తెలుసుకున్న ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి మరికొంతమంది రంగంలోకి దిగి చర్చలు జరిపేందుకు విఫల ప్రయత్నం చేశారు. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వీపీఆర్ బుధవారం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షుడట, రాజ్యసభ మెంబరు. ఆయన వైఎస్ఆర్‌సీపీ పార్టీకి రాజీనామా చేశారు. రాజ్యసభ మెంబర్‌కి రాజీనామా చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడికి రాజీనామా చేశారు. వాళ్ళ సతీమణి టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్నారు. వారు కూడా రాజీనామా సమర్పించారు. మొత్తానికి రాజీనామా చేసి వైఎస్ఆర్‌సీపీ బయటికి రావటానికి నిర్ణయించుకున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ కూడా హైదరాబాద్‌లో చర్చలు జరిపినట్టు ఒక వార్తను ఆంధ్రప్రభ ప్రచురించింది. దీనిపైన ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఒక వార్తగా. యుద్ధానికి సిద్ధం. వచ్చేది మేమే. భాజపా, తెదేపాలతో కలిసి పోటీ. వైకాపా ఓటమి ఖాయం. నవతరం నేతలకు పెద్దపీట వేస్తాం. బీజేపీ, టీడీపీ, శివసేన కూటమిపై స్పష్టత ఇచ్చిన పవన్. జనసేన ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమితో వచ్చే ఎన్నికల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం జనసేన సమావేశంలో కూటమిపై స్పష్టత ఇచ్చారు. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కోసం, క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం తాను బీజేపీ కేంద్ర నాయకత్వం వద్ద ఎంతో నలిగినానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పెద్దామీరులో నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో బుధవారం భీమవరం నియోజకవర్గ జనసేన ఆత్మీయ సమావేశానికి నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికల
పుడి గోవిందరావు అధ్యక్షత వహించారు. ఇది నిన్న భీమవరంలో నిర్వహించిన ఒక సమావేశంలో జనసేన పార్టీ సమన్వయ సమావేశంలో గోదావరి జిల్లాలకు సంబంధించి వారు యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం. వచ్చేది మేమే. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి పైన స్పష్టత ఇచ్చినట్టు ఈ ముగ్గురం కలిసి ఎలక్షన్స్ రాబోతున్నాం అన్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక స్పష్టత ఇచ్చినట్టు ఆంధ్రప్రభ పేపర్ రాసింది. కానీ టీడీపీ, జనసేన పొత్తుందనేది అటు ఆ నాయకులు చెప్తున్నారు, ఈ నాయకులు చెప్తున్నారు. కానీ బీజేపీ వైపు నుంచి ఎట్లాంటి స్పష్టత లేదు. బీజేపీ కేంద్ర నాయకత్వం గాని, రాష్ట్ర నాయకత్వం పైన దానిపైన క్లారిటీ ఇవ్వట్లే. కానీ వీళ్ళే ఓన్ చేసుకుంటున్నారు. బీజేపీ కూడా మాతోనే ఉంటుందని టీడీపీ అంటుంది. ఇటు జనసేన అంటుంది. మరి అసలు వాళ్ళ స్టాండ్ ఏందనేది ఇంతవరకు తెలవదు. మేము ముగ్గురం కలిసి ఎలక్షన్స్‌కి వస్తున్నామని ఈయన చెప్తుండు. అది ఏ రూపంలో వస్తున్నారు? ఎట్లా వస్తున్నారు? మరి అసలు ఎన్ని సీట్లు వాళ్ళకి, ఎన్ని సీట్లు వీళ్ళకి, ఎన్ని సీట్లు టీడీపీకి అనే విషయాలు ఎక్కడ స్పష్టత లేకుండా మేము కలిసొస్తాం, మేము కలిసొస్తాం అని పవన్ కళ్యాణ్ చెప్తారు. మరి ఎట్లా కలిసొస్తాడు? ఏ పద్ధతిలో అనేది చూడాలి. మరి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టే మనకి కనిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందని. ఇది ఇంకోటి దిశ పేపర్ చూద్దాం. స్కెచ్ ఇదే. ఎన్నికలకు సైన్యాన్ని సిద్ధం చేసిన సీఎం జగన్ ఇప్పటిదాకా 47,000 బూత్ కమిటీలు ఏర్పాటు. ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు. జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో వార్ రూమ్స్. వైసీపీ ప్రయోగం ఫలించేనా? రాష్ట్ర రాజకీయాల్లో సీఎం జగన్ సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలను ఎడాపెడా మార్చేశారు. ఇప్పటిదాకా విడుదల చేసిన జాబితాలో సగం మందికి కొత్త ముఖాలే. కొందరికి అసలు ఆయా నియోజకవర్గాలతో కనీస సంబంధాలు కూడా లేవు. అయినా సరే ఎన్నికల్లో విజయం సాధిస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. పోల్ మేనేజ్మెంటు మొత్తాన్ని సీఎం జగన్ కనుసన్నల్లో నడిచేటట్లు ప్రణాళిక సిద్ధం చేశారు. నియోజకవర్గాల్లో యాక్టివ్గా పనిచేయడానికి కొందరు కార్యకర్తలను ప్రత్యేకంగా నియమించారు. పోటీ చేసే అభ్యర్థులను కేవలం ప్రచారం చేసుకోవడానికే పరిమితం చేసినట్టు కనిపిస్తుంది. సీఎం జగన్ చేస్తున్న ప్రయోగం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకిస్తుంది అన్నట్లు ఒక వార్త. ఈ స్కెచ్ ఇదేదట. 47,000 బూత్ కమిటీలు నేర్చారట. 47,000 ఉందని. దాంట్లో 15 మంది, ఒక్కొక్క కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళే మొత్తం పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తారట. అభ్యర్థి నిమిత్త మాత్రుడే అన్నట్టు ఒక వార్తన స్కెచ్ ఇదే. ఇది ఫలిస్తుందా లేదా? ఈ స్కెచ్ ప్రయోగం ఎట్లా ఉంటుందని ఒక వార్తని దిశ పేపర్ వేసింది. ఎంపీ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే విజయం. తెలుగుదేశం పార్టీకి 17 అట. వైసీపీకి 8 స్థానాలకే పరిమితం. ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో వెల్లడి. ఇది గతంలో కూడా వచ్చింది. ఎంపీ ఎన్నికల్లో టీడీపీ పార్టీకి, కూటమికి 17 స్థానాలు వస్తాయి. వైసీపీకి 8 వస్తాయని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే. మళ్ళీ దాన్నే ఈరోజు మరి ఎందుకో దిశ పేపరు పాతదాన్నే వేసింది. దండం పెట్టి పొత్తుకు ఒప్పించే. ఎన్నికల బరిలో గెలిపే లక్ష్యంగా సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్రాభివృద్ధి. జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నట్టు ఎవరికి దండం పెట్టిండు, మరి ఏం పొత్తుకు ఒప్పించిండో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దండం పెట్టి పొత్తుకు ఒప్పించినా మరి టీడీపీని ఒప్పించిండా, బీజేపీని ఒప్పించిండా అనేది తెలియదు. లేదంటే ఆయన పార్టీకి నాయకుల్ని ఒప్పించిండా తెలియదు. దండం పెట్టి పొత్తుకు ఒప్పించిండట. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కోసం చాలా కష్టపడ్డాను. దండం పెట్టి మరీ ఒప్పించాను. ఇదంతా రాష్ట్రము, రాష్ట్ర ప్రజల కోసమే చేసిన ఒక దుర్మార్గ పాలన అంతం కావాలంటే ఆ మాత్రం కృషి చేయాలి. బీజేపీతో పొత్తు కోసం జాతీయ నాయకత్వాన్ని ఒప్పించడానికి నానా మాటలు పడ్డాను. ఓహో! అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. భవిష్యత్తులో ఓట్ల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిందేనని కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా? ఓటు కొంటారా లేదా అనేది మీ ఇష్టం అని ఆయన కామెంట్ చేశారు. నిన్న చాలా తీవ్రమైన కామెంట్ ఇది. డబ్బు ఖర్చు పెట్టకపోతే ఎట్లా? కనీసం ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టం అని అంటే ఓట్లు కొనండి అని ఒక ఇండైరెక్ట్‌గా చెప్పినట్టు. ఇంకోటి దండం పెట్టి నేను బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని, జాతీయ నాయకత్వాన్ని ఒప్పించాను టీడీపీతోని పొత్తు పెట్టుకోవడానికి. టీడీపీ, జనసేన, బీజేపీతోని. అంటే దీన్ని బట్టి ఏంది చంద్రబాబు నాయుడు గాని, టీడీపీ పార్టీని గాని బీజేపీ నాయకత్వం నమ్మట్లే. జాతీయ నాయకత్వం నమ్మట్లే. ఢిల్లీ పెద్దలు నమ్మట్లే. కానీ ఈయన మిడిల్ పర్సన్‌గా ఉండి మధ్యవర్తిత్వం వహించి టీడీపీతోని పొత్తుకి బీజేపీని ఒప్పించినట్టు దండం పెట్టి నేను బీజేపీ పెద్దలతో నానా మాటలు పడి ఒప్పించాల్సి వచ్చింది అని చెప్పిండు. మరి అంతగానం ఏమొచ్చిందో నాకు అర్థం కాలే. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వాన్ని గతంలో చూసినా ఏదో కొత్త అద్భుతాలు ఏమి వచ్చేది కాదు. 2014 నుంచి 19 వరకు చూసే నువ్వు విడిగా పోటీ చేసి మళ్ళీ ఈరోజు ఏం మార్పు వచ్చింది ఆయనలో? ఏం చేస్తారని దండం పెట్టి బీజేపీ నేతలకు దండం పెట్టి వాళ్ళతోని తిట్లు పడి, వాళ్ళతోని మాటలు పడి టీడీపీతోని పొత్తు కొప్పించాల్సిన అవసరం ఏమొచ్చిందో. మరి నువ్వు అంతగానం తిట్లు పడి, దండం పెట్టి పొత్తుకు ఒప్పించినాక ఒక నిజంగానే ఇన్ కేస్ ఒకవేళ వస్తే చంద్రబాబు అధికారంలోకి నీ మాట గాని, బీజేపీ మాట లెక్క చేస్తారనుకుంటున్నావా? మీరు చెప్పినట్టు పనులు చేస్తారనుకుంటున్నావా? మళ్ళా అప్పుడు మాట పోగొట్టుకోవటం ఇక. మళ్ళా దండం పెట్టి ప్రజలకి నేను తప్పు చేసినా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది తప్ప, దీంట్లో ఎట్లాంటిది లేదు. నిజంగా అంటే 100కి 90% వచ్చే అవకాశం లేదు. వస్తే ఒకవేళ ఇది ఆయన ఎందుకంటే ఏరు దాటిన ఒక రకంగా, ఏరు దాటాక ఒక రకంగా అన్నట్టు ఉంటది. వారి వ్యవహార శైలి గతంలో కూడా చూసినాం చంద్రబాబు నాయుడు గారిది. మీకు మాట వచ్చిద్ది తప్పదు దాంట్లో.
ఇది దిశ పేపరు. ఆంధ్రజ్యోతి చూద్దాం. డిఎస్సి జగన్ నాటకం ఎస్జిటి పోస్టులకు అర్హతపై తికమక. బీఈడీకి అర్హత లేదని జనవరిలో జీవో. మళ్ళీ అర్హత ఉందని ఈ నెలలో మార్పులు. సుప్రీంకోర్టు తీర్పుకు వక్రభాష్యం. కోర్టులో కేసు వేసిన డీఎడ్ అభ్యర్థులు ఇప్పుడు మరోసారి సర్కారు యూటర్ను. డిఎస్సి ప్రజా జాప్యానికి ఇలా చేస్తుందా? ఏకాగ్రత కోల్పోతున్న అభ్యర్థులు. డిఎస్సి పైన నిన్న కోర్టులో తీర్పు వచ్చింది. బీఈడీ అభ్యర్థులకు ఎస్జిటి లేదు అని దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చింది. ఇంకోటి ఇస్కాసుర్ల ఇష్టారాజ్యం. ఏపీలో భారీగా అక్రమ తవ్వకాలు నిజమే. కేంద్ర కమిటీ నివేదిక. ఎన్జిటి నిర్ధారణ. 40 రీచ్ల్లో యంత్రాలు లేకుండా తవ్వుకోవాలి. కానీ 500 రీచ్లలో జేసీబీలతో తవ్వకం. ఒక్కసారికి 2 టన్నులు తీసే బకెట్లు. రాత్రింబవళ్లు యథేచ్ఛగా తవ్వకాలు. రోజు 2000 టన్నుల చొప్పున తరలింపు. టన్ను ₹475 చొప్పున అమ్మి సొమ్ము. పర్యావరణము కాలుష్యం అనుమతులు లేవు. ఎన్జిటి కేంద్ర కమిటీ సంచలన నివేదిక సుప్రీంకోర్టుకు అందించాలని ట్రిబ్యునల్. ఇది ఇసుక పైన అక్కడ పెద్ద ఎత్తున ఇష్టారాజ్యంగా తవ్వుతుండ్రు, మిషన్లు పెట్టి తవ్వుతుండ్రు అని చెప్పి ఎన్జిటికి ఒక నిర్ధారణ కమిటీ వచ్చిందట. దాంట్లో కేంద్ర కమిటీ నివేదిక ఇచ్చిందన్నట్టు ఒక వార్తని ఆంధ్రజ్యోతి పేపరు రాసింది. యుద్ధానికి సిద్ధం, పొత్తులతో వస్తున్నాం, అడ్డొచ్చేది ఎవరో చూద్దాం అన్నట్టు పవన్ చెప్పినట్టు పొత్తులతో వస్తున్నాం, యుద్ధానికి మేము సిద్ధమని ఒక వార్తని ఇచ్చిండు. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈనాడు పేపర్. లాస్ట్గా ఈనాడు పేపర్ చూద్దాం. ఉల్లంఘనలు నిజమే. ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలు. వేటికి పర్యావరణ అనుమతులు లేవు. భారీ యంత్రాలతో తోడేస్తున్నారు. రీచ్లు వివరాలు ఇవ్వని ఏపీ ప్రభుత్వం. గనుల శాఖ ఎన్జిటికి కేంద్ర ప్రభుత్వం సంచలన నివేదిక. ఇసుక తవ్వకాలు లేవంటూ కలెక్టర్లు ఇచ్చిన నివేదికపై షాక్ గురైన ఎన్జిటి. గుత్తేదారు శిక్షార్హులని తీవ్ర వ్యాఖ్యలు. కేంద్ర ప్రభుత్వ నివేదిక సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ఆదేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెం మండలంలో గోదావరిలోని గోపాలపురం రేవు ఇసుక తవ్వకాలు అని చెప్పి జేసీబీలు ఈ లారీలు ఉన్నది ఇచ్చింది. ఉల్లంఘనలు నిజమేనట. ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలు అని ఈనాడు పేపర్ బ్యాన్ రైటంగా రాసింది. ఇది ఉల్లంఘనలు నిజమే, అంత దాచిపెడుతున్నారు. వేటికి పర్యావరణ అనుమతులు లేవు. భారీ యంత్రాలతో తోడేస్తారు. రీచ్లు వివరాలు ఇవ్వని ఏపీ ప్రభుత్వం. గనుల శాఖ రీచ్లు వివరాలు ఇవ్వలేదట. ఏ రీచ్లకు అనుమతులు ఉన్నాయి, ఏ రీచ్లకు లేవని కేంద్ర కమిటీ ఏదో నిన్న వచ్చి నివేదిక ఇస్తానంటే గుత్తేదారులు వాళ్ళ ఇవన్నీ చూసి వాళ్ళే నివేరిపోయారట. ఇది వాస్తవమే అనుకోండి. కొద్దిసేపు ఇసుక గురించి మీరు బ్యాన్ రైటం రాశారు. మీరు అంటే నీతి నియమాలకు కట్టుబడి ఉండేవాళ్ళు. మీదంతా తెరిచిన పుస్తకమే అని పదే పదే చెప్తారు రామోజీరావు గారు ఈనాడు పత్రిక. మరి ఈ ఉల్లంఘనలు నిజమైనప్పుడు ఆ ఉల్లంఘనల సంగతి ఏంది? మార్గదర్శిలో మార్గదర్శి చిట్ ఫండ్లో 2600 కోట్లు ప్లస్ 2000 కోట్లు 4600 కోట్లు నగదు రూపంలో సేకరించిన డిపాజిట్ల సంగతి ఏంది? ఆర్బీఐ స్పష్టంగా 45S సెక్షన్ ప్రకారం ఆ ఉల్లంఘన చేశారు. ఇది ఆర్థిక నేరమే అని స్పష్టంగా చెప్పారు. అది ఉల్లంఘనలు కాదా? ఆ ఉల్లంఘనలు నిజమే అని పేపర్లు వేయాలి కదా. మరి నువ్వు ఆ ఉల్లంఘనల నుంచి ఎక్కడ రాయవు కదా. వందల వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ దందాని ప్రోత్సహించి బ్లాక్ మనీ దాచుకునే వాళ్ళకు ఒక కేంద్రంగా మార్గదర్శనం చేసుకున్నప్పుడు అది ఉల్లంఘనలానికి సుప్రీంకోర్టుకి స్వయంగా ఆర్బీఐ బ్యాంకే ఇచ్చినప్పుడు దాన్ని ఉల్లంఘనలకి దిగి తీసుకోకుండా దాన్ని మరి నీ జర్నలిజం విలువల ప్రకారం నీ పత్రికలో రాయాలి కదా. అంటే నీ కాడికి వచ్చేటప్పటికి ఉల్లంఘనలు ఉండవు, నీ కాడికి వచ్చేటోళ్ళకి విలువలు ఉండవు, నీ కాడికి వచ్చేటోళ్ళకి నీతి నియమాలు ఏది ఉండవు. ఇక్కడ వీళ్ళు రీచ్లు వివరాలు ఇలే. నువ్వు ఇచ్చినవా? నీ దగ్గర డిపాజిట్లు పెట్టిన వాళ్ళ వివరాలు ఇవ్వమంటే ఇచ్చినవా? డిపాజిట్లు ఎవరు పెట్టారు, నగదు రూపంలో ఎవరు దాచుకున్నారు నీ దగ్గర, వాళ్ళ వివరాలు ఇవ్వండి అంటే వివరాలు ఇవ్వవు. మళ్ళీ నేను చెల్లించిన అంటావు. ఎవరికి చెల్లించింది చెప్పు, ఎవరి దగ్గర నుంచి తీసుకుంది చెప్పు. అంటే అది ఉల్లంఘన కాదు, అది సీక్రసీ కాదు, అది రహస్యాలు కాదు. అంటే మనకి చెప్పటానికి నీతులు కానీ పాటించడానికి నీతులు కాదు అన్నట్టుగా ఈనాడు పత్రిక వ్యవహార శైలిని ఉల్లంఘనలు నిజమే. మరి ఆ ఉల్లంఘనలు కూడా నిజమే. మార్గదర్శి చిట్ ఫండ్స్ చేసిన ఉల్లంఘనలు కూడా నిజమే. అది కూడా ఆర్థిక ఉగ్రవాదమే, అది కూడా తప్పే. 4600 కోట్లు నగదుని అంటే నల్లధనాన్ని దాచిపెట్టిన దొంగ కిందనే ట్రీట్ చేయాలి. ఇది ఒక వార్తగా ఇచ్చింది. తెదాపా భాజపాతో కలిసి వస్తున్నాం, వైకాపా వ్యతిరేక ఓటు చెల్లనివ్వు. సీఎం కులాలను విచ్ఛిన్నం చేశారు, నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు. భీమవరం పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నట్టు తెదాపా బీజేపీతో కలిసి వస్తున్నాం, మేము వైకాపా వ్యతిరేక ఓటు చెల్లనివ్వం. మరి సీఎం ఎవరు అందులో? బీజేపీ సీఎమ్మా, జనసేన సీఎమ్మా, టీడీపీ సీఎమ్మా? ఎవరు సీఎం? బీజేపీ జనసేన కాకపోతే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే 2014 నుంచి 19 వరకు ఉంటేనే వారి పరిపాలన బాగలేదని ఓడించారు. మళ్ళీ ఆయన సీఎం అని ప్రజలు ఎందుకు ఓటేయాలి? ఏం మార్పు వచ్చింది? అప్పటికిప్పటికి 2014 నుంచి 19 వరకు చేసిన ఘనకార్యానికి 23 సీట్లకు పరిమితం చేశా. మళ్ళీ అదే వ్యక్తికి ఎందుకు వేయాలా? అదే పార్టీకి ఎందుకు వేయాలా? మీరేమైనా ముఖ్యమంత్రి అవుతారా? కొత్త వ్యక్తులు, కొత్త పరిపాలన, కొత్త ధనం ఏమైనా ఉంటుందా అని అంటే జనం ఆలోచిస్తారు.
మళ్ళీ ఆయనకే ఓటేసి వేయటం కోసం మీరెందుకు ఉరుకులు పెడుతున్నారు? ఆయన్నే ముఖ్యమంత్రి చేయడం కోసం మీరెందుకు తపన పడుతున్నారు? ఆల్రెడీ ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని, ప్రజలు తిరస్కరించిన పార్టీకి మళ్ళా పట్టం కట్టాలి, ప్రజలని బలవంతంగా వాళ్ళ మెడల మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది పదే పదే మేమొస్తున్నాం, మేము యుద్ధానికి వస్తాం, మేమందరం కలిసి వస్తాం, మేము యుద్ధానికి వస్తాం. దేనికోసం అసలు? ప్రజలకు ఏం చేయటానికి వస్తున్నారు? ఓన్లీ ఒకటే రీజన్, జగన్మోహన్ రెడ్డిని దింపాలి. ఎందుకు దింపాలి అనేది లేదు ఆన్సర్. ఎందుకు దింపాలి? ఇప్పుడు జరుగుతున్న దానికంటే భిన్నంగా ఏం జరిగిద్ది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఏం జరగబోతుంది? గతంలో ఏం జరిగింది? 2014-19 వరకు ఎందుకు తిరస్కరించారు? మళ్ళా అదే వ్యక్తిని ఎందుకు నువ్వు తీసుకొస్తున్నావు అనేది చెప్పలేని పరిస్థితుల్లో ఇటు బీజేపీ గాని, పవన్ కళ్యాణ్ గాని, తెదేపా గాని ఉంది. ఇది ఈనాడు పేపర్‌లో వచ్చిన ఒక ప్రధాన వార్త. ఇంకోటి ఓటమి భయంతోనే వైకాపా దాడులు. కదం తొక్కిన జర్నలిస్టులు గళం కలిపిన ప్రతిపక్షాలు. ఈనాడు కార్యాలయంపై వైకాపా దాడికి ఖండన. ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలని హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు. నేడు చలో కర్నూలు, చలో అనంతపురం. ఇది కదం తొక్కారట జర్నలిస్టులట వీళ్ళంతా. ఇగో కండవలు, తెలుగుదేశం కండాలు వేసుకొని కూర్చుండ్రు కండవలు. తెలుగుదేశం నాయకులు జర్నలిస్టులట. వాళ్ళతోనే ఒక ధర్నా పెట్టి ఫోటో వేసి ప్రధానంగా వైకాపా ఓటమి భయంతోనే దాడులు చేస్తుంది అని చెప్పి ఒక వార్తని వేసింది. ఏ పత్రికలో లేదు. ఈ దీంట్లోనే ఉంటది. ఇది డబ్బా అన్నమాట. ఇది ఒక వార్త ఈనాడు పత్రికలో. ఇది ఈరోజు ఏపీ న్యూస్ పేపర్‌లో ఇచ్చిన వార్తలకు సంబంధించిన విషయం. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ.